కృష్ణా తీరంలో నకిలీ మద్యం ప్రకంపనలు రేపుతోంది. A1 జనార్దన్ రావు నోటి నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ పేరు రావడంతో రాజకీయం వేడెక్కింది. తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని జోగి రమేష్ ఆరోపిస్తూ ఉన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. నకిలీ మద్యం కేసులో ఎవరున్నా వదిలేది లేదని మంత్రి కొల్లు రవీందర్ కౌంటర్ ఇచ్చారు. కక్ష రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నాయుడు ఇంత నీచ స్థాయికి దిగజారుతాడని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు అనుకోవాలా, నేను కూడా అనుకోవాలా. ఎందుకంటే 40 సంవత్సరాల సీనియారిటీ ఉంది. ఈ సీనియారిటీని ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తాడని చెప్పి నేను అనుకున్నా. చీప్గా దిగజారిపోతాడు. ఈ విధంగా నకిలీ మద్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చూపించిందే నేను. అక్కడికి వెళ్ళి ఈ విధంగా తయారు చేస్తున్నారని చెప్పి చెప్పిందే నేను. తిరిగి నా మీదే బురద తల్లే కార్యక్రమం, నా మీదే దీన్ని అంటగట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కొడుకు చేశారు. కక్ష సాధింపు చర్యలు చేయాలంటే సంవత్సరాల దాకా వచ్చిన నెల రోజుల్లోనే వీళ్ళు ఏదో కేసులు పెట్టి లోన్ వేయచ్చు. కానీ మేము అలాంటి ఎక్కడ కూడా ప్రోత్సహించరు. మా నాయకులు కానీ మేము కానీ ఆ ఉద్దేశాలు లేవు. జనార్దన్ చెప్పడం కానీ బయట ఉన్నటువంటి వాతావరణం కానీ చెప్పారు. దాని మీద విచారణ చేస్తారు. ఇతని పాత్ర ఉందంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అంతేగాని ఇదేదో కావాలని కులం పేరునో లేకపోతే కావాలని మమ్మల్ని ఇరికించాలనో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు దీంట్లో తప్పించుకోలేరు. ట్రాన్స్పరెంట్గా విచారణ చేస్తాం. అన్ని సాక్ష్యాధారాలు సహా బయట పెడతాం. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, పార్టీ అయినా కులం అయినా మతం అయినా దీంట్లో ఎక్కడ చూసుకునే సమస్య లేదు. అందరి మీద చర్యలు ఉంటాయి.